హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ సంఘటన కేవీఎస్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే కొద్దిసేపటి క్రితమే వచ్చింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది పెట్టారు, జస్ట్ ఆన్లైన్లో ఒక అప్లికేషన్ పెట్టేసేయాలి అండ్ అప్లై ఫీజు కూడా లేదనమాట. సో మనకి మన సొంత రాష్ట్రంలోనే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మనకి పోస్టింగ్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో డెఫినెట్గా మీ లొకేషన్ అనేది కామెంట్ చేసి చూడండి. సో మనకు కూడా అర్థమవుతుంది, మీరు మన ఛానల్ వ్యూవర్స్కి ఈ లొకేషన్ నుంచి చూస్తున్నది మాకు కూడా ఐడియా వస్తుంది. కాబట్టి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి అప్లై చేయండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్న కేంద్రీయ విద్యాలయ సంఘటనకి సంబంధించి కేవీఎస్ స్కూల్స్ ఉన్నాయి కదా, సో వాటిలలో ఖాళీగా ఉన్నటువంటి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వివిధ కేవీఎస్ స్కూల్స్లో ఖాళీలకి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరుపుతున్నారు. ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్స్ ఇన్వైట్ అని చెప్పేసి. సో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాకినాడ లొకేషన్లో, ఇంకా మనకి చూడండి, ఇంకా మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇంకా మనకి ఇక్కడ తెలంగాణ కూడా ఉంది, చూడొచ్చు తెలంగాణ. సో మనకి ఇంకా తెలంగాణలో వేరియస్ లొకేషన్స్ ఉన్నాయి అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా. సో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా దాదాపు మనకి చాలా లొకేషన్స్లో ఈ యొక్క కేవీఎస్ స్కూల్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఏ జిల్లా నుండి చూస్తున్నా, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా ఈ రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మీరు జాగ్రత్తగా అయితే చూడండి. సో ప్రతి ఒక్క క్యాండిడేట్ ఎవరైతే కేవీఎస్ స్కూల్స్లో పనిచేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉందో ప్రతి ఒక్కరి కూడా మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేసేసి ఫస్ట్ ఇందులో మీరు ప్రొఫైల్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో మీ ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా చదవండి. సో ఇవన్నీ కూడా మీరు చదివిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసేసి ప్రొసీడ్ టు అప్లికేషన్ పైన క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అంతా కూడా ఫిల్ చేయాలన్నమాట. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మీ నేమ్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది కదా, ఆ యొక్క అకౌంట్ త్రూగా మనం ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో లాగిన్ పైన క్లిక్ చేసేసి మీరు ఏదైతే మొబైల్ నెంబర్, పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ యొక్క డీటెయిల్స్ త్రూగా లాగిన్ అవ్వాలి. డీటెయిల్స్ త్రూగా లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా మనకి టోటల్గా 8 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఒక 8 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసేసి సబ్మిట్ చేసేసే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తర్వాత మీరు ఎక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నారో, స్కూల్ ప్రిఫరెన్స్ అండ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని మనకి నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి లొకేషన్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే మీకు టీచింగ్కి సంబంధించి కానీ ఏదైనా ఉంటాయి కదా, వాటికి సంబంధించి డీటెయిల్స్. తర్వాత మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫైనల్గా డిక్లరేషన్ అండ్ సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో తొందరగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి మనకి ఇక్కడ వివిధ లొకేషన్ల వారిగా లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేశారు, జాగ్రత్త అయితే చూడండి. మనకి ఇక్కడ చాలా లొకేషన్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చేసి మనకి ఏదైతే తెలంగాణకి సంబంధించి మిర్యాలగూడ లొకేషన్కి ఏమో లాస్ట్ డేట్ July 10th ఇచ్చారు. అండ్ ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఉంది కదా, సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఇక్కడ ఏదైతే కాకినాడలో ఉందో సో దానికి సంబంధించేమో దీన్ని కూడా July 10th ఇచ్చారు. ఇంకా మనకి ఇందులోనే మంచిర్యాలకి సంబంధించేమో July 9th ఇచ్చారు. కాబట్టి మీరు అక్కడ లాస్ట్ డేట్ చూసేసుకొని సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది తొందరగా అయితే చేసేయండి. మనకి చాలా లొకేషన్స్ ఉన్నాయి, మీరు ఎక్కడికైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు ఈ యొక్క లొకేషన్స్ మన తెలుగు స్టేట్స్కి సంబంధించి లొకేషన్ అనేది ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోండి. మనకి యొక్క కేవీఎస్ స్కూల్స్లలో భర్తీ చేసినటువంటి పోస్టులు ఏంటి అంటే మనకి
పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ఇంకా మనకి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ టీచర్ తెలుగుకి సంబంధించి, అండ్ ఇంకా మనకి కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్ సెకండరీ లెవెల్కి సంబంధించి ఈ యొక్క వేకెన్సీస్ని అయితే ప్రజెంట్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే పీజీటీ పోస్ట్లకి అయితేనేమో మీరు మినిమం 50% ఆఫ్ మార్క్స్తో మాస్టర్స్ డిగ్రీ అనేది చేసుండి బీఈడీ అనేది చేస్తుండాలి. దాంతోపాటు మీకు హిందీ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి స్కూల్స్లో చెప్పేటువంటి ప్రొఫెషన్సీ ఉండాలి. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చెప్పేటువంటి ప్రొఫెషన్సీ ఉంటే సరిపోతుంది. 40 years ఏజ్ లిమిట్. అండ్ టీజీటీకి సంబంధించేమో మీరు డిగ్రీతో పాటు బీఎడ్ అనేది ఉండాలి. సీటెడ్ పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండాలి. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చెప్పే నాలెడ్జ్ ఉండాలి. అండ్ 35 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు మిగతా అన్నింటికి కూడా. అండ్ రీజనల్ లాంగ్వేజ్ తెలుగు టీచర్కేమో డిగ్రీతో పాటు బీఎడ్ అనేది తెలుగుకి సంబంధించి చేసి ఉండాలి. కౌన్సిలర్కేమో ఎంఏ లేదా ఎంఎస్సీ సైకాలజీకి సంబంధించి చేసి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేటర్కేమో డిగ్రీతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్లో బీఈడీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఇది మనకి ఇక్కడ ప్రజెంట్ ఈ యొక్క రిక్రూట్మెంట్స్ ద్వారా ఈ వేకెన్సీస్ని మన తెలుగు స్టేట్స్లో అయితే ఈ వేకెన్సీస్ని ప్రజెంట్ భర్తీ అయితే చేస్తున్నారు. వీటికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉంటే, ఎలిజిబిలిటీ లేకపోయినా సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అక్కడ మీరు సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక కేవీఎస్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ అనేటివి కూడా ఒక ప్యానల్ త్రూగా భర్తీ చేయడానికి ఒక సంవిధ సాతి అనేటువంటి పోర్టల్ని అయితే వీళ్ళు కేవీఎస్ స్కూల్స్కి సంబంధించి టీం వాళ్ళైతే ఈ యొక్క పోర్టల్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అంటే వాళ్ళకి అర్జెంటుగా మనకి ఈ పోస్ట్ ఫిల్ చేయాలని చెప్పేసి అనుకుంటే కాంట్రాక్చువల్ స్టాఫ్ కింద వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి పోర్టల్ అనమాట. కాబట్టి కేవీఎస్ స్కూల్స్లో మాకు పని చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని లాగినే మీరు నచ్చినటువంటి లొకేషన్కి అక్కడ మనకి వేకెన్సీస్ ఉన్నటువంటి దాన్ని బట్టి మీకు అనౌన్స్మెంట్ సెక్షన్లో మీకు వేకెన్సీస్ అనేవి ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మీరు అక్కడ చెక్ చేసుకొని మీరు లాగిన్ అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఫీజు అయితే లేదు. మీరు అప్లై చేసిన తర్వాత మనకి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళు డైరెక్ట్గా మీకు పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు లొకేషన్కి ఇంటర్వ్యూకి రమ్మండి. సో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే జాబ్కి సెలెక్ట్ అయిపోయినట్లు అనమాట. సో మీకు సాలరీస్ వచ్చేసి కాంట్రాక్చువల్ జాబ్స్ కాబట్టి పీజీటీ టీజీటీకి అయితే 32,000 వరకే సాలరీ వస్తుంది. సో మిగతా పోస్టులను బట్టి మనకి సాలరీ అనేది ఉంటుంది అనమాట, పోస్టులను బట్టి. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. ప్రజెంట్ ఇవన్నీ కూడా కాంట్రాక్చువల్ స్టాఫ్ కింద వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద కేవీఎస్ స్కూల్ వాళ్ళే ఒక సంవిధ సాతి అనేటువంటి పేరు మీద ఒక ప్యానల్ అంతా కూడా క్రియేట్ చేసేసి అన్ని లొకేషన్స్కి సంబంధించి వేకెన్సీస్ని ఒక పద్ధతి ప్రకారం ఫిల్ చేయడానికి ఒక పోర్టల్ని అయితే క్రియేట్ చేయడం అనేది జరిగింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చినటువంటి లొకేషన్కి సంబంధించి మీరు చెక్ చేసుకుని అప్లికేషన్ అనేది చేసేసేయండి. సో లాస్ట్ డేట్ అయితే ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసేసేయండి. ఇంకా మీకు రిక్రూట్మెంట్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కేవీఎస్ స్కూల్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో టీచింగ్ చేసే జాబ్ వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చారు వెబ్సైట్లో, అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.